వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే దేవి ప్రసాద్ గారు. సో మీ పేరు కన్నా మీ డిజిగ్నేషన్స్ అనేది చాలా పొడుగ్గా అయిపోయినాయి సార్. అండ్ ఏప్రిల్ 27 తెలంగాణ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కంప్లీట్. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఆ పార్టీకి ఒక అనుభవ సంబంధం ఉంది కదా, ఎట్లా? తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ ప్రజలకు కానీ మా తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఉన్నటువంటి బంధం, పేగు బంధం, ఉద్యమ బంధం, అట్లాగే 25 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీగా 24 సంవత్సరాలు దాటి 25 సంవత్సరాలకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, రైతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో గత 24 ఏళ్లుగా ఈ పార్టీని అన్ని విధాలుగా కనురెప్పల్లా కాపాడుకుంటున్నటువంటి కార్యకర్తలకి, అనేక త్యాగాలు చేసినటువంటి విద్యార్థులకి, మేధావులకి, కవులకి, కళాకారులకి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ ప్రస్థానం దాకా ఈ పార్టీని బలోపేతం చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ముందుగా నేను ఈ రైతోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే 24 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించి, ఉద్యమ పార్టీగా ఉద్భవించి, ఏ లక్ష్యం కోసమైతే పార్టీ ఉద్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది, చేరినటువంటి పార్టీలు చాలా అరుదు, చాలా తక్కువ పార్టీలు ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని బయలుదేరి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కడిగా బయలుదేరి ఇవాళ 24 సంవత్సరాల తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఆ ఒక్కడి నుండి కోట్ల మంది ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి చరిత్ర చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. అసలు అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 22 సంవత్సరాలు సార్, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 3 సంవత్సరాలు. సో ఇప్పుడు ఇది బీఆర్ఎస్ క్రెడిట్ లేద్దామా, టిఆర్ఎస్ పార్టీ క్రెడిట్ లేద్దామా? ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మీరు అన్నటువంటిది ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ. ఎట్లయితే సార్ 20 సంవత్సరాలు? ఏదైనా కూడా ఇప్పుడు ఏది జరిగినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రూపాంతరాలు చెందింది, ఆ పార్టీని అడిగినటువంటి దాన్ని మమ్మల్ని అడుగుతారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ వేరు, ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు. అయితే టిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీ అంటే మీరు పేటెంట్ హక్కులు కోల్పోయినారు సార్. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు తెలంగాణ మీద మీకు పేటెంట్ హక్కులు ఉండే, భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు ఇంకా తెలంగాణ తోటి అనుబంధం ఏంటి సార్? పేగుబంధం తెగిపోయింది సార్. టిఆర్ఎస్ తో అనుబంధంతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాల అనుబంధం మాకు యాడ్ అవుతుంది తప్ప మేము ఎట్లా కోల్పోతాం? టిఆర్ఎస్ పార్టీ తెలంగాణనే లేనప్పుడు ఇంకెట్లుంటారు సార్? తెలంగాణ అనేది బీఆర్ఎస్ లో ఒక అంతర్భాగం. మేము మా డిఎన్ఏ తెలంగాణ, మా ఎజెండా తెలంగాణ, మా కార్యక్షేత్రం తెలంగాణ, మా హెడ్ క్వార్టర్స్ తెలంగాణ, మా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడుతున్న కార్యక్షేత్రం తెలంగాణ. తెలంగాణకు అనుబంధం లేదని చెప్పేటువంటి ప్రచారం అంతా కూడా చాలా మంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు మాకున్నటువంటి తెలంగాణ ఎమోషన్ను పక్కకు జరిపితే తప్ప మమ్మల్ని జయించలేరు అనేటువంటి ఒక భావనతో చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప, మేము బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు అమలు కావాలి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మొత్తం దేశవ్యాప్తం కావాలి అనేటువంటి ఒక భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా విస్తరించడానికి చేసిన ప్రయత్నం తప్ప, సరే దాని మీద మా పార్టీలో కూడా అనేక మంది టిఆర్ఎస్ గా ఉంటే బాగుండు అనేటువంటి వాదన కూడా ఉంది. ఏది ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక విశాలమైనటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి మా కార్యక్షేత్రం తెలంగాణ, కాబట్టి తెలంగాణ నుంచి మమ్మల్ని విడదీసే కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారం. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మీరు అపజయం ఎరగని పార్టీగా టిఆర్ఎస్ పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. ఎప్పుడైతే ఏ ముహూర్తాన్ని బీఆర్ఎస్ పెట్టినరో, సో రాష్ట్రంలో అధికారం కోల్పోవడం అనేది జరిగింది, కేసీఆర్ గారికి ఈ పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఆలోచనలు ఉన్నారా సార్? ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే అపజయాలనేటువంటిది కరెక్ట్ కాదు. మేము టిఆర్ఎస్ 2001లో పెట్టినాం. పెట్టిన తర్వాత మాకు అన్ని అపజయాలు కలిగినాయి. మేము అనేక సార్లు 16 మంది రాజీనామా చేసినప్పుడు ఒకసారి మాకు సరైనటువంటి రిజల్ట్ రాలేదు. కాబట్టి ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం ఒక రాజకీయ పార్టీ. కానీ ఒక రాజకీయ పార్టీగా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మేము ముద్దాడినాం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో
జరిగినటువంటి ఒక విశాల ప్రజా ఉద్యమానికి ఒక గౌరవ సూచకగా దక్కినటువంటి విజయం. ఈ విజయం వెనుక అనేక మంది అనేక శ్రేణులు సంపన్న వర్ణాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి ఒక గొప్ప పేరు ఇలా దేశవ్యాప్తంగా కూడా విస్తరించింది. భారతదేశ చిత్రపటం మీద తెలంగాణ భూభాగాన్ని అతికించినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారికి ఉండేటువంటి పేరు కానీ మా టీఆర్ఎస్కి ఉండే పేరు కానీ అది చెరిపేస్తే చెరిగేది కాదు. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ సాధించడం, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 2014లో ప్రజలు మాకు అధికారం ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా ప్రకటించి ఆ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మేము తిరిగినటువంటి పల్లె పల్లె వాడా పట్టణాలన్నింటిలో ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలను ఏరి పట్టుకొని ఒక హారంలాగా పూసగుచ్చినట్టు చేసి టిఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ప్రకటించి అనేక అంశాలు అమలు చేసినాం. ఇలా తాగునీరు సమస్య కావచ్చు, తాగునీరు సమస్య పరిష్కరించడానికి మిషన్ భగీరథ లాంటి పథకాలు పెట్టడం కావచ్చు, విద్యుత్తో తల్లాడుతున్నటువంటి తెలంగాణకి అవసరమైనటువంటి సబ్స్టేషన్లు నిర్మించడం కావచ్చు, బయట నుంచి విద్యుత్ తీసుకురావడం కావచ్చు, నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇవ్వడం కావచ్చు, ఇలా మొత్తంగా కూడా ఎక్కడ కూడా అన్ఇంటరప్టెడ్ గా క్వాలిటీ విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. అట్లాగే నీళ్ల కోసం తలడిల్లినటువంటి తెలంగాణకి కాకతీయ మిషన్ ద్వారా చెరువులు మంచి చేసుకునేటువంటి కార్యక్రమం కావచ్చు, నూతనంగా ప్రాజెక్టు కట్టేటువంటి కార్యక్రమం కావచ్చు, ఈ మండు టెండలో కూడా అలుగులు దుంకించినటువంటి పరిపాలన 10 ఏళ్ల పరిపాలన కొనసాగింది అనేటువంటి మాట. ఇప్పుడు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారికి దెబ్బతీసింది అనుకోవచ్చా సార్? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? ప్రజలకు మేము ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మాకంటే గొప్పగా ఇస్తామని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఎట్లాగూ కేసీఆర్ గారు మాకు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చారు 10 ఏళ్ళు, ఈయనేమన్నా ఇస్తాడేమో అని చెప్పి ప్రజలు నమ్మడం వల్ల ఇలా కాంగ్రెస్ అంటే కాదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఉద్యమకారులకి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ ఏం చేయలేడు, తర్వాత టిఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకి కేసీఆర్ గారు ఏం చేయలేరు, కేవలం పారాషూట్లు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం పెద్దపీట వేయడం అనేది జరిగిందని పార్టీలో అంతర్గతంగా ఆ టైంలో మాట్లాడుకున్నటువంటి విషయాలు సార్. రాజు ఒక్కటి, కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేయలేదు అనేటువంటిది అది శుద్ధ అబద్ధం. అందరూ ఉద్యమకారులే. మా పార్టీలో ఉన్నటువంటి 70% మంది ఇలా ఉద్యమకారులే. హరీష్ రావు ఉద్యమకారుడే, కేటీఆర్ ఉద్యమకారుడే, మా కవిత ఉద్యమకారుడే, మా జగదీశ్వర్ రెడ్డి ఉద్యమకారుడే, మా నిరంజన్ రెడ్డి ఉద్యమకారుడే, మా స్వామి గౌడ్ ఉద్యమకారుడే, మా శ్రీనివాస్ గౌడ్ ఉద్యమకారుడే, దేవి ప్రసాద్ ఉద్యమకారుడే, బాలకా సుమన్ ఉద్యమకారుడే, గాదర్ కిషోర్ ఉద్యమకారుడే. ఎన్ని పేర్లు చెప్పమంటావు? ఓకే, వందల పేర్లు అనేక మంది ఇలా ఉద్యమకారులతో ఉన్నటువంటి ఏదైనా పార్టీ ఉందంటే టిఆర్ఎస్. ఉద్యమకారులకు ఏమి చెయ్యలేదు అనేటువంటి వాదన కరెక్ట్ కాదు. కాకపోతే ఉద్యమకారులు ఆశించినంతగా కొంత జరగలేదు అనేటువంటి దానిలో కొన్ని రకరకాల సమస్యల వల్ల, ఎందుకంటే అప్పుడు ఓటు నోటు ద్వారా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కై ఒక కుట్ర చేసినటువంటి సందర్భంలో రాజకీయ సుస్థిరత కోసం మిగతా పార్టీ నుంచి అనేక మందిని కూడా తీసుకొని ఈ పార్టీని పటిష్టం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అన్నట్టు కొంత బయటి పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కొన్ని పదవులు రావచ్చు, కానీ పూర్తిగా ఉద్యమకారులను విస్మరించదు అనేటువంటి మాట సరైంది కాదు. ఇలా దేశపతి శ్రీనివాస్ కు ఉద్యమకారుడుగా పనిచేసిన దేశపతి శ్రీనివాస్ కావచ్చు, గోరెట్టి వెంకన్న కావచ్చు, రసమై బాలకృష్ణ కావచ్చు, కళాకారులకు సంబంధించి వాళ్ళకు అనేక వాళ్ళని చేరదీసి వారికి అవసరమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పింది టిఆర్ఎస్ కాదా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఓకే, కాబట్టి ఇలా మా మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్నో బురదలు చల్లుతున్నారు. ఏ బురద కూడా సరిగ్గా అంటుకుంటలేదనేటువంటి భావనతో మళ్ళీ చెప్పిందే ప్రచారం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు 24 గంటల విద్యుత్ ఇచ్చిండు, 24 గంటల నీళ్లు ఇచ్చిండు, వ్యవసాయం ఒక పండుగగా మారడానికి రైతు బంధు ఇచ్చిండు, అవసరమైతే రైతు భరోసా ఇచ్చిండు. ఇన్ని ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒకవైపు అమలు చేసిండు, ఉద్యమకారులకు రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు అమలు చేసిండు. డెఫినెట్ గా ప్రభుత్వం అన్నప్పుడు 10 ఏళ్లలో కొన్ని మేము అనుకున్న లక్ష్యాల వైపు 100% చేరుకోలేకపోవచ్చు. 60% అయితే 60 నుంచి 70% మేము డెఫినెట్ గా అన్ని రంగాల్లో చేరుకున్నాం. ఇంకా చేరుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి,
కానీ ఏమి చేయలేదు 10 ఏళ్లలో అనేటువంటిది ఏదైతే ఇలా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం అంటే వాళ్ళంటూ కరెక్టే కాదు సార్. కాళేశ్వరం అన్నారు, పెద్దగా లక్షల కోట్ల ప్రాజెక్టు. కూలేశ్వరం అయిపోయింది. తర్వాత ఈ రైతు బంధు విషయానికి వస్తే గుట్టలు, చెరువులు, వాగులు, వంకలు ఉన్న దానికి ఫంక్షన్ హాల్ కట్టుకున్న దానికి కూడా పైసలు ఇచ్చి అట్లా వృధా చేసిందని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఏ పథకంలో అయినా సరే కరప్షన్ లేనిది, నలుగురు కుటుంబ సభ్యులు దోచుకోలేంది ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేరు. ఇప్పుడు ఉండడానికి అక్కడ లంక బిందెలు కాదు కదా, ఉట్టివి కుండలు కూడా లేని పరిస్థితిలో 7,000 కోట్లు తెస్తే దానికి మిత్తిలు కట్టుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మళ్ళీ ఏం చేయట్లేదు అని చెప్పేసి మీరే భజనం చేస్తారు. ఇప్పుడు రాజు రితం కోసం కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతున్నాడు, కానీ 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకి ఇలా ధాన్యం ఉత్పత్తి అయింది కాళేశ్వరం నిర్మాణం వల్ల. దానికన్నా ఎక్కువ ఉత్పత్తి అయింది సార్ మొన్న పంటలలో. కాళేశ్వరంలో చుక్క నీళ్ళు లేకుండా, కాళేశ్వరం వాడకుండా. అది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే అనేక రిజర్వాయర్ల సమానం. మల్లన్న సాగర్ దగ్గర నుంచి, కొండపోచమ్మ సాగర్ దగ్గర నుంచి, ఎల్లంపల్లి దగ్గర నుంచి మొత్తం అన్ని రిజర్వాయర్ల సమాహారమే కాళేశ్వరం. కాళేశ్వరంలో చుక్క నీళ్ళు లేకుండా పండించడం చెప్పేటువంటి భగవాస్ మాట అయితే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నదో, మరి 2014 ముందు కాళేశ్వరం లేనప్పుడు ఎందుకు పండించలేదు, ఇవాళ ఎందుకు పంట పండింది? అంటే ఇవి ఏం చేస్తున్నట్టే కేసీఆర్ చేసినటువంటి మంచి పని చెప్పుకోవడానికి ఇగో అడ్డం వస్తున్నది. కేసీఆర్ మంచి పని చేసిందని చెప్పుకోవడానికి వీళ్ళకి నోళ్ళు వస్తుంది. అందుకే కాళేశ్వరం మీద, కాళేశ్వరంలో 2 మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు ఊరిపోయినాయి, 2 లక్షల క్యూసెక్లు పోయినాయి. వాటిని లిఫ్ట్ చేసి ఇంకా అన్ని చెర్లకు కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కానీ మళ్ళీ ఎక్కడ కేసీఆర్ నీళ్ళని చూస్తే కేసీఆర్ వస్తాడు, విద్యుత్తును చూస్తే కేసీఆర్ జ్ఞాపకం వస్తుందని నీళ్లు విద్యుత్ లేకుండా రైతాంగానికి చేయాలని ఒక కుట్ర జరుగుతాం. కాబట్టి మీ ఇవాళ అప్పులకు సంబంధించి కూడా చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కడిగి పారేసిండు, జవాబు లేదు. 7 లక్షల కోట్ల దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. జనాల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పు చేసిండు, నేను మిత్తి కడుతున్నాను, నా దగ్గర ఏం లేదని ఓపెన్ గానే చెప్తున్నాను సార్ సీఎం గారు. ఇప్పుడు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాడు రాజు. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ఏమన్నాడు, 18,500 కోట్ల రూపాయలు నాకు ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ వస్తున్నాయి, 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఇస్తున్నా, 6,500 మిగిలిలకు కడుతున్నా, 5,000 మాత్రమే మిగులుతున్నాయి, నేనేం చేయలేకపోతున్నా అని అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడిండు. మీరు ఎంత అప్పు తెచ్చారని మా హరీష్ రావు గారు అడిగితే 1,58,000 కోట్లు అప్పు తెచ్చినాం, తెచ్చిన అప్పంతా కూడా అప్పుకే కట్టేసినాం, మీరు చేసిన అప్పు కన్నాడు. 1,53,000 కోట్లు కట్టినా మనం. ఈ 1,53,000 కోట్లు ఎప్పుడు కట్టిండు? 6,500 కోట్లు సంవత్సరానికి. 6,500 అంటే అవి ఒక 80,000 కోట్లు అయితే మళ్ళీ ఈ 1,50,000 ఆ 80,000 కోట్లు 2,30,000 కోట్లు నువ్వు కట్టినావా చెప్పమను. 2,350 కోట్ల కంటే ప్రతి నెల కూడా ఎక్కడ కట్టలేదు అని మా రిపోర్ట్లే చెప్తాము. కాబట్టి అప్పుల విషయంలో ఇవాళ ఒక లంక బిందెలు ఎక్కడ ఉండయి. లంక బిందెలు అనేటువంటి సినిమాల్లో, విఠలాచార్య సినిమాలలో ఉంటాయి. ఈ ప్రభుత్వాలలో లంక బిందెలు ఉంటాయి. లంక బిందెలు అనే ట్రెజరీలో రోజు ₹1 వస్తుంది, రూపాయి పోతుంది. కానీ ప్రభుత్వం దగ్గర కట్టలు కట్టుకుని డబ్బులు ఉండవు, మీరు వాళ్ళ పెట్టరు. ఇది అంటే ప్రజల్ని కేసీఆర్ వైపు చూడకుండా, ఎందుకంటే వాళ్ళు వచ్చి మూసి వల్ల, హైడ్రా వల్ల, లగచర్ల వల్ల, రుణమాఫీ చేయకపోవడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయలేకపోవడం వల్ల, కాలేజీ విద్యార్థులకు స్కూటర్లు ఇవ్వలేకపోవడం వల్ల, 42% బీసీలకు రిజర్వేషన్ కు సంబంధించి సరైనటువంటి చర్య కేసీఆర్ గారు కూడా రాగానే ఏం కట్టేయలేడు సార్, అన్ని పథకాలు ఏం అమలు చేయలేదు, మెల్లమెల్లగా అమలు చేస్తుండ్రు. సన్న బియ్యం అనేది ఎంత గొప్ప పథకం సార్, మీరు హాస్టల్లో కూడా సరిగ్గా అమలు చేయలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా రాజు, మాకంటే ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా మేము ఇప్పుడు సన్న బియ్యాన్ని అప్రిషియేట్ చేస్తాం, డెఫినెట్ గా భూభారతిని అప్రిషియేట్ చేస్తాం. భూభారతి ఏంది? 65 లక్షల మంది రైతులకి తమ భూమి తమకు చెందే విధంగా కేసీఆర్ చేసినటువంటి గొప్ప విప్లవాత్మకమైన సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇవాళ ఏం చేస్తున్నాను ఈ భూభారతి వలన? తన 4 బ్రదర్స్ కి లేకుంటే అవసరమైనటువంటి కాంగ్రెస్ నాయకులకు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు? 23 లక్షల ఎకరాలకు సంబంధించి ఇందిరమ్మ ఇచ్చినటువంటి వాటికి అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. మొదలు పట్టాలు ఇచ్చి భూభారత్ స్టార్ట్ చేయండి. మొదటి ఫేజ్ లో మీరు 23 లక్షల మంది అసైన్డ్ భూములకు అందరికి కూడా పట్టాలు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెప్పేది చాంతాడు, చేసేది చెంచడు అన్నట్టు ఇలా కాంగ్రెస్ నేను ఏమంటున్నా, ఇప్పుడే ప్రారంభించారు రాజు. దాని వెనుకున్న మోటివ్స్ ఏమో ఇట్లున్నాయి. ధరణి అనేటువంటిది కేసీఆర్ గారు ప్రతి రైతుకు కూడా
ఒక విశ్వాసం ఇవ్వాలి, మా ఆస్తి మాకుందని చెప్పి సుఖంగా నిద్రపోయేటట్టు కేసీఆర్ గారు చేసిన వాళ్ళు కొన్ని ఏ సంస్కరణలు తెచ్చినా కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరి చేసుకొని ముందుకు పోవాలి తప్ప ఇవాళ రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అనేక విషయాల్లో అద్భుతమైనటువంటి రాజ్యాంగం అని అనేక మంది చెప్తున్నారు. రాజ్యాంగంలో ఏదో ఒక చిన్న లోటుపాటు ఉందని మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేస్తారా? ఒక సంస్కరణ వారసు అంతే కదా. మరి మీరు కూడా ధరణిలో కూడా అదే చేయాల్సింది. మీరు ధరణిలో ఇవాళ ఏమైపోయింది, అన్ని మేము చెట్లకు గుట్టలకు కొండలకు ఇచ్చినామని, ఎన్ని చెట్లకు ఇచ్చినాం, ఎన్ని గుట్టలకు ఇచ్చినాం, ఎన్ని కొండలకు ఇచ్చినాం, ఆ కొండ ఎవరి చేతిలో ఉంది, ఆ పైసలని మీరు తీసుకోండి. 15 నెలలే కదా అధికారంలోకి వచ్చి. మేము ఎన్ని దుర్మార్గాలు చేసినాము, ఎన్ని అవినీతి చేసినాము, మేము ఏదో దోసుకున్నాం, మేము ఏదో గజ దొంగలం అని చెప్తా ఉన్నారు కదా. మరి ఈ 15 ఏళ్ళుగా మీ విచారణ ఏమైంది? ఓకే, ఏ ఒక్కటి కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ నిరూపణ లేదు. ఏదో ఎన్నికల కోసం, ఓట్ల కోసం చెప్పిన తప్ప ఇవి కరెక్ట్ కాదని వాళ్ళందరూ వాళ్ళే ఇలా నోరు మోసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఈ రజతోత్సవ సభలు అనేటువంటివి ఇలా పార్టీకి డెఫినెట్ గా ఒక బూస్టింగ్. ఎందుకంటే 25 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం 10 ఏళ్లుగా పనిచేసినటువంటి ఈ సందర్భంలో గత 14 ఏళ్ల ఉద్యమ కాలాన్ని, ఉద్యమ పోరాటాన్ని, ఉద్యమ త్యాగాల్ని ఒక చారిత్రక సందర్భంలో పుట్టినటువంటి నవశిశువు ఇవాళ 24 ఏళ్లుగా అనేక విజయాలు సాధించి ముందుకు పోతున్నటువంటి తరుణంలో వీటినన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే 15 నెలలుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో విధ్వంసాన్ని, తెలంగాణ అస్తిత్వ విధ్వంసాన్ని, తెలంగాణ ఆర్థిక విధ్వంసాన్ని, తెలంగాణ సంక్షేమ విధ్వంసాన్ని, తెలంగాణ అభివృద్ధి విధ్వంసాన్ని ప్రజలకు చెప్తాం కదా రాజు. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష డెఫినెట్ గా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోతాం. ఈ 25 సంవత్సరాల తర్వాత అంటే రేపటి సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు మా అధినాయకుడు కేసీఆర్ గారు సార్, మా లక్ష్యం తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి అవసరమైనటువంటి ఫోర్స్ ప్రభుత్వం మీద పెట్టడం, వాటిని పెట్టేటట్టు చేయడం. ఒకవేళ చేయకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇయ్యదనుకో, ప్రజల దగ్గరికి మళ్ళీ ఎన్నికలప్పుడు పోతాం. ప్రజలు ఆశీర్దిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏవేవైతే ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైందో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తాం. రెండవది, ఇలా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు, తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా నాయకుడు హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కమిటీల గురించి ఆలోచిస్తా ఉన్నాయి. ఎట్లాగో మాకు అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్లో జరగబోతా ఉన్నాయి. మా మెంబర్షిప్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర కమిటీ కానీ, పోలిట్ బ్యూరో కానీ, కింది స్థాయి కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఒక పార్టీ 60 లక్షల సైన్యం ఉన్నటువంటి ఒక గొప్ప పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా అన్ని నిర్మాణాలు ముందుకు చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక రాజీ లేని పోరాటం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది మేము రూపుదిద్దుకుంటాం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా చేంజ్ చేయడాలు అట్లాంటివి ఏం లేవా సార్? అంటే ఇప్పుడైతే ఆలోచన అయితే పార్టీలో అభిప్రాయాలు ఉన్నాయి, కానీ మెజార్టీగా కూడా పెద్దగా పార్టీ మార్పుతో సంబంధం లేకుండానే మన ఆచరణలో దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా మేము తెలంగాణ తల్లిని మార్చినటువంటి సందర్భం కావచ్చు, లేకుంటే అనేక విషయాలు తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు కలుగుతా ఉన్నాయో వెంటనే లోగోలలో మార్పులు కావచ్చు, లేకుంటే రకరకాల సాంస్కృతిక నేపథ్యం కావచ్చు, ఇవన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేమే పోరాడుతున్నాం. ఇలా బీజేపీ అనేటువంటిది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య మీద కూడా వాళ్ళు కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేదు. 2 పార్టీలు ఒక్కటైతున్నాయి. నిన్న మోదీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అన్నాడు చెట్లు నడుపుతున్నారని. మేము చెప్పినాము ఆ విషయాన్ని. మేము చెప్పిన తర్వాత ఇలా చెప్పిర్రు, సరే మోడీ మంచిదే చెప్పినప్పుడు రేపు డెఫినెట్ గా ఆ 400 ఎకరాల ల్యాండ్ను యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. యూనివర్సిటీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంత క్లారిటీగా ఉంది. సుప్రీంకోర్టు చెప్పలేదు. చాలా తప్పుడు అభిప్రాయం చెప్తా ఉన్నారు. యూనివర్సిటీ కేవలం క్రియేషన్ చేసి ఎక్కడ కూడా రాజు, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఎక్కడ కూడా ల్యాండ్ ఓనర్షిప్ మీద చర్చ జరగలేదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో, ఒకవేళ ప్రభుత్వం భూమి అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఆ 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టిండు ఫార్మా దగ్గర. అప్పుడు ఏమన్నారు మమ్మల్ని,
మీరు ఫార్మా దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నారు రైతుల దగ్గర అన్నారు. నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నా, ఆ 14,000 ఎకరాలు రైతులకు ఇచ్చేయండి. ఓకే, మల్లన్న సాగర్ లో మేము పరిహారం తక్కువ ఇచ్చినాం అంటుంది. ఆ పరిహారాన్ని పెంచండి. ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. ఏ ఒక్కటన్నా చెప్పిన పని చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ? ఈ 15 నెలలుగా టోటల్ గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. జిఎస్టీ విషయంలో కేవలం బీఆర్ఎస్ దృష్టిలో మాత్రమే ఫెయిల్యూర్ అయింది సార్, ప్రజల దృష్టిలో మాత్రం సక్సెస్ఫుల్ అయిందని వాళ్ళు చెప్తారు. ప్రజల దృష్టిలో సక్సెస్ఫుల్ అయితే లగచర్లో యుద్ధం ఎందుకు చేస్తారు? ఇవాళ ఇన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎందుకు ఉద్యమాలు జరుగుతాయి? పల్లెటూర్లలో ఎందుకు ప్రజలు పోరాటం చేస్తున్నారు? మూసి పరిరక్షణ కమిటీ పేరు మీద ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి? హైడ్రా మీద ఇంత విధ్వంసం జరుగుతుంటే ప్రజలు ఎందుకు కూర్చుంటారు? అంటే డెఫినెట్ గా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం. ప్రజలు ఆశించినటువంటి రీతిలో వచ్చినటువంటి పోరాటాలకు మేము వెన్నుదన్నగా ఉంటాం, ఫైట్ చేస్తాం, అవసరమైతే క్షేత్ర స్థాయిలో ఉంటాం. అంతే తప్ప కాంగ్రెస్ పాస్ అయిందని అనుకుంటే చూస్తున్నాం కదా వాళ్ళ లుకలుకలన్నీ కూడా. మంత్రి పదవి ఇయ్యకుంటే ఆయన జానారెడ్డి ధృతరాష్ట్రుడు అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ప్రేమ్ సాగర్ రావు ఇయ్యకుంటే నా సంగతి ఏందో చూపిస్తా అంటుండు, వివేక్ అంటుండు నన్ను అడిగి తెచ్చుకున్నారు మోసం చేసిందని వివేక్ అంటున్నాడు. మీకు కనీసం 6 మంత్రి పదవులు సంవత్సరం కాలంగా నింపనటువంటి అశక్తత ఆ రాహుల్ గాంధీకి ధైర్యం లేదు, ఖర్గేకు ధైర్యం లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. మరి మీరు కనీసం మంత్రివర్గ కూర్పు చేయనోడు 4 కోట్ల ప్రజల మందికి మీరు ఏం చేస్తారు అని ఇలా మేము అడుగుతున్నాం. అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇయ్యారు. అది రేవంత్ రెడ్డి గారు ఒకరే 4 మంత్రి పదవులు పెట్టుకొని కాదు, అది ఇంటర్నల్ సమస్య కాదు. మంత్రివర్గం అనేటువంటిది ప్రజలకు బాధ్యత వహించాలి. ఇలా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ అంశం మీద సవివరమైనటువంటి రివ్యూ జరుగుతలేదు. ముఖ్యమంత్రికి 130 పనులు ఉంటాయి. ఇలా గురుకులాల్లో 54 నుంచి 60 మంది విద్యార్థులు చనిపోయారు. ఇలా గురుకులాల మీద పేరెంట్స్ కు నమ్మకం కోల్పోతా ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్ విద్య గురించి, ప్రాథమిక పాఠశాలల గురించి, ఉన్నత పాఠశాలల గురించి ఎక్కడ రివ్యూ జరుగుతున్నది? విద్య మీద 15% పెడతామని బడ్జెట్ లో 7% పెట్టిండ్రు. ఇలా విద్యార్థుల రివ్యూ లేదు, సరైనటువంటి రివ్యూ లేదు విద్యార్థుల మీద. లా అండ్ ఆర్డర్, హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల ఇలా లా అండ్ ఆర్డర్ ఎంత ప్రాబ్లం అవుతున్నది. నేను బాలనగర్ దగ్గర చూసినావు కదా, నేను ఆయనకు ఏదైనా ఉంటే ఫోటో తీసి వెంటనే పంపించవచ్చు. అటువంటి ఆయన వెంటబడి ఒక చావుకు కారణమైంది. అంటే ఎన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతా ఉన్నాయి. లగచర్లలో జైల్లో ఉన్నారంటే ఆయనకు బేడీ లేచి మీరు ఆయన గుండె నొప్పి వస్తే మీరు ఎంజియోగ్రామ్ తీసుకొస్తేందుకు ఆత్కడి లేచింది. విద్యార్థుల్ని అరెస్ట్ చేసింది. మా సోషల్ మీడియా దిలీప్ను మా కృషాంక మీద కేసులు పెట్టబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రకరకాల పేర్లు చెప్పబడుతుంది. అసలు జింకలే లేవు, నెమల్లే లేవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ చెప్పండి, ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, ఇవాళ ఆ అడవుల మీద మీరు బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారని. మరి దీనికి సమాధానం ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ బీజేపీ 2 నేను గిస్తాను వేడు అన్నట్టు చేస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కదులుతలేరు. రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండేది, గట్టిగా నిలబడేది, పోరాడేది, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేది బీఆర్ఎస్ మాత్రమే. ఓకే సార్, చూద్దాం మరి త్వరలో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నట్టు నిజంగా వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది వాళ్ళే రేపు ఎలక్షన్స్ లలో గుర్తిస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా. సో ఇది దేవి ప్రసాద్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.